ఫ్రెండ్స్ ఈ మొబైల్లో ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ ఉంది. ఫ్రంట్ బ్యాక్ క్యామ్ వచ్చేసి 4K 60fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1.5K డిస్ప్లే ఉంది. దీంతో పాటు అల్యూమినియం అలే ఫ్రేమ్ కూడా ఉంది. ప్రైజింగ్ వచ్చేసి 50,000 అనుకుంటున్నారా, 40,000 అనుకుంటున్నారా? కాదు, ఓన్లీ 23,000 మాత్రమే. సో మరి ఆ మొబైల్ ఏమనుకుంటున్నారా? లావా అగ్ని 4 మన ఇండియన్ బ్రాండ్ కుమ్మేశారు ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఒకసారి మరి ఈ మొబైల్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మాట్లాడదాం. అయితే ఈ మొబైల్ నాకు 3 రోజుల క్రితం పంపించినప్పుడు ఈ మొబైల్ అనేది చైనా నుంచి ఇంపోర్ట్ చేసి మళ్ళీ ఒక లోగోని స్టాంప్ చేసేసి ఎటువంటి ఇన్నోవేషన్ లేకుండా ఈ మొబైల్ ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే మన ఈ ఇండియన్ బ్రాండ్ నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. సో మరి ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అనేది వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమైపోద్ది మీకు. అయితే ఇప్పుడు మన 25,000 లో బడ్జెట్లో ఏదైనా ఒక మొబైల్ని కొనడానికి వెళ్తే ఆ మొబైల్లో చాలా రకాల కాంప్రమైజెస్ ఉంటాయి. ఒకటి, మనకు బిల్డ్ అనేది బాగుండదు. బిల్డ్ బాగుంటే బ్లూటూత్స్ అనేవి ఉంటాయి. బ్లూటూత్స్ బాగుంటే ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతారు. ప్రాసెసర్ బాగుంటే కెమెరాలో 4K రికార్డింగ్ ఇవ్వరు. 4K రికార్డింగ్ ఇస్తే బ్రైట్నెస్ అనేది తక్కువ చేస్తారు. దీనిలో ఇచ్చినట్టు 1.5K డిస్ప్లే ఇచ్చేస్తే మళ్ళీ దానిలో ర్యామ్ స్టోరేజ్ టైప్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ చేసేస్తారు. కాకపోతే మన ఇండియన్ బ్రాండ్ అయిన లావా అగ్ని 4 మాత్రం అటువంటివి ఏం చేయకుండా అన్ని ఫీచర్స్ని అయితే ఈ మొబైల్లో పుష్కలంగా ఇచ్చింది. దీని డిజైన్ చూడండి, ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్స్ ఎలాగైతే ఉంటాయో అలాంటి డిజైన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనకి 23,000 ప్రైజింగ్లో మంచి డిజైన్తో పాటు చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఇచ్చారు చూసారా, అది హైలైట్ అని చెప్పేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంది. మొబైల్ చేతిలో తీసుకుంటే మనకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కాకుండా ఫ్రంట్ సైడ్ నుంచి చూసినా సరే మీకు బెజిల్స్ అనేవి చాలా తక్కువ కనిపించేస్తాయి. అంతేకాకుండా సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే సైజ్ 6.67 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. AMOLED డిస్ప్లే. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. వీడియో చూస్తూ ఉంటే మన క్లారిటీ అనేది బాగా అనిపిస్తుంది. దీంతో పాటు దీనిలో స్టీరియో స్పీకర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అయితే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెటల్ ఫ్రేమ్తో పాటు ఏజీ గ్లాస్ బ్యాక్ని ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సో అటువంటి బిల్డే కానీ కొంచెం ఫ్లెక్స్ అయితే చూడడానికి కనిపిస్తుంది. దీంతో పాటే ఈ మొబైల్ చుట్టూ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ పవర్ ఆన్ బటన్తో పాటు ఇంకొక యాక్షన్ బటన్ని కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా రకాల పనులను అయితే దీనికి మనం అసైన్ చేయొచ్చు. అంటే మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా, రికార్డింగ్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా యాప్ లాంచ్ చేయాలన్నా, మొబైల్ని సైలెన్స్లోకి తీసుకెళ్లాలన్నా, సో ఇలా మనకు నచ్చిన యాక్షన్ అయితే దీనికి అసైన్ చేయొచ్చు. ప్రైస్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ యాక్షన్ బటన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా ఈ మొబైల్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. ఎక్కడ కూడా నాకు ల్యాగ్ ఉన్నట్టయితే అనిపించలేదు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే MediaTek Dimensity 8350 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. MediaTek Dimensity 800 ప్రాసెసర్ ఇచ్చి ఏజీ గ్లాస్ బ్యాక్ ఇచ్చేసి మెటల్ ఫ్రేమ్ ఉండి, సో ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ ఇచ్చిన తర్వాత దాని ప్రైస్ ఏముంది అనేది మీరు కింద కామెంట్ రాయండి. కాకపోతే వీళ్ళు మాత్రం చాలా తక్కువ ప్రైజింగ్లోనే తీసుకొచ్చారని చెప్పేసి నాకు అనిపించింది. ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ వచ్చేసి MediaTek Dimensity 8350 ఇచ్చారు. LPDDR5X ర్యామ్ ఇచ్చారు. UFS 4.0 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. సో అన్నీ టాప్ నాచ్గానే ఉన్నాయి. సో మరి దీనిలో నేను మీకు గేమింగ్ చేసి కూడా చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, గేమ్ చేసేటప్పుడు మొబైల్ అయితే నాకు హీట్ అయినట్టు అనిపించలేదు. కాకపోతే ఈ మొబైల్లో నాకు యూఐలో ల్యాగ్స్ అయితే కనిపించాయి. సో మరి వీళ్ళు దీన్ని త్వరగా ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. టెలిఫోటో లెన్స్ ఎగరగొట్టారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. సెల్ఫీలో కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 60fps అయితే మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. OS సపోర్ట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. మంచి డీటెయిల్స్ ఉన్న ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. సెల్ఫీ గురించి మాట్లాడినట్టయితే లో లైట్లో స్ట్రగుల్ అవుతుంది. మనకు లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం మంచి ఫొటోస్ని ఇది కూడా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఇక వీడియోస్ గురించి మాట్లాడినట్టయితే వీడియోస్ కూడా మంచి స్టేబుల్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాయి. కాకపోతే డీటెయిల్స్ అనేవి కొంచెం మిస్ అయ్యని చెప్పేసి నాకు అనిపించింది. బ్యాటరీ గురించి మాట్లాడితే 5500 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్లో 66 వాట్స్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 0 నుంచి 50% ఓన్లీ 19 మినిట్స్లోనే ఈ మొబైల్ ఛార్జ్ చేసేస్తుంది. ఇక మనకు ఆరంగా 1 డే వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఇది ఎట్లాగో 5G ఫోను, బ్లూటూత్ 5.4తో పాటు వైఫై 6E ఉంటుంది. USB 3.2ని ప్రొవైడ్ చేశారు. IR బ్లాస్టర్ కూడా ఇందులో ఉంది. దీంతో పాటు దీనిలో మనకు వాయు AI అని చెప్పేసి ఒక AI అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మ్యాథ్స్ టీచర్ లాగా మారిపోవాలా, ఇంగ్లీష్ టీచర్ లాగా మారిపోవాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అట్లా ఆన్సర్ అయితే వస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. అంటే
చాలా మొబైల్ కంపెనీస్ అనేవి ఏఎస్ని ప్రొవైడ్ చేస్తాయి, కాకపోతే దాన్ని రియల్ టైంలో కూడా యూజ్ చేయగలిగే విధంగా ఉండాలి కదా. సో ఆ పని ఇందులో చేయవచ్చు. ఇక మరి సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వస్తుంది. 3 years పాటు మేజర్ అప్డేట్స్ ఇస్తారు, 4 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ ఇస్తా అని చెప్తున్నారు. అయితే వీళ్ళ అప్డేట్స్ అనేవి చాలా ఎక్కువ కాలం పాటు ప్రామిస్ అయితే చేశారు, కాకపోతే వాటిని రెగ్యులర్గా ఇస్తే ఇంకా బాగుంటుంది. మరి దీని సౌండ్ గురించి మాట్లాడుతూ లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, సౌండ్ అనేది ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే 23,000 ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయటువంటి అన్ని ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అందులో భాగంగా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది, మంచి డిస్ప్లే ఉంది, మంచి ప్రాసెసర్ ఉంది, దీంతో పాటు మంచి స్టోరేజ్ టైప్ని ప్రొవైడ్ చేశారు. ఏ ఫీచర్స్ కూడా బాగున్నాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రైస్ అనేది తక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ మన కెమెరా పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లో లైట్లో ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. యూఏలో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. మరి మొత్తానికి లావా అగ్ని అనే పేరుతోటి వీళ్ళు మార్కెట్లో మంట పుట్టించారని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. మరి దీంతో పాటే చాలా బ్రాండ్స్ అనేవి వాళ్ళు చాలా మొబైల్స్ మార్కెట్లోకి లాంచ్ చేశాయి కదా, మరి అందులో ఏ బ్రాండ్ సంబంధించిన మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అనేది మీకు క్లారిటీ కావాలి అంటే లింక్ అనేది కింద కామెంట్ కూడా పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.